అభివందనం భాగ్య విధాత జనపద నీరాజనం భారత మాత అభివందనం భాగ్య విధాత జనపద నీరాజనం పాణ్యకంఠ బ్రహ్మణ కన్యగంటి హనుమంతు పంగుతూరి భాగ్య విధాజనం భారత ఈ రోజుల్లో గాంధీజీ గారి గురించి దేశభక్తి గురించి ఒక మంచి మసాలా టీం పెట్టి ఏదైనా 4 సినిమా డాన్సులు వరకు జనాలు నిలబడిపోతారు. అప్పుడు ఆగి ఇప్పుడు ఆగదు, ఎందుకంటే గాంధీ గురించి నాకేదో తెలియదు. సందర్భం సార్ కళాకారులను గుర్తించారు. కళాకారుడికి చప్పట్లు ప్రోత్సాహం సన్మానం మరొకటి ఆశించేది ఏదో చాలా సందర్భం. సార్ పేరంటే మాకు తెలియదు, మేము బయట నుంచి వచ్చాం. మాత్రం వచ్చి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఆయనను కొనియాడే పరిస్థితి ఉన్న ఈ టైంలో ఈ కళాకారులు ఎక్కడి నుంచో వచ్చి గాంధీ గురించి గొప్ప పాటలతో మన ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కానీ మరొక అదృష్టం ఏంటంటే దేశం ఇప్పుడే మా కళాకారుడు సోదరు చెప్పారు. అంటే మన నినాదం ఏమిటయ్యా అంటే నిద్ర పోయాలి అంటే అక్కడ జవాన్ ఇక్కడ కిసాన్ గౌరవం. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం అది వారి ఇష్టం. అలా వెళ్తే బాగుంటుందని రామకృష్ణ జయవాసి సంఘం ఇబ్బంది పెట్టండి. మేము పొద్దు నుంచి కష్టపడే ఏం లేదు, కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. దయచేసి పైకెక్కిన వాళ్ళు గాంధీ గారిని స్మరిస్తూ స్ఫూర్తితో ప్రయత్నం చేయండి. తర్వాత నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి సేవ దయచేసి
దయచేసి ఇక్కడికి రండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మహాత్మా గాంధీ 155 జయంతి సందర్భంగా ఈ రోజు గాంధీ చౌక్ నందు గల గాంధీ విగ్రహం దగ్గరకు నంద్యాలలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలు అందరూ ఒకటిగా వచ్చి గాంధీ మహాత్మునికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. గాంధీ ఆశయాలను పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. మహాత్ముడి 155వ జయంతి అహింసా మార్గంలో వారు మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు వారికి కూడా చాలా పాటుపడ్డారు మనకు స్వాతంత్రం రానికి. వారికి కూడా ధన్యవాదాలు. వారి ఆత్మ శాంతి చేయించాలని కోరుతున్నాం. అలాగే రేపటి నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున నంద్యాల ప్రజలందరూ తప్పకుండా విచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్వాతంత్ర సమయం అప్పుడు పాటుపడిన ఎవరైనా ఆర్యవైశ్యులు ఉంటే మాకు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తెలియజేస్తే వారికి చిరు సత్కారం చేస్తాము. అంటే రాని వారు ఎవరైనా ఉన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి జిల్లా సంఘం తరఫున వారికి చిరు సత్కారం చేస్తామని తెలియజేస్తున్నాము. ఒక వారం 10 రోజుల్లోపు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. యావత్ భారతదేశంలోని ప్రజలతో పాటు నంద్యాల ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. నిజంగా అటువంటి మహోన్నత వ్యక్తి జయంతిని ఈ రోజు మేము జరుపుకోవడం అనేది అందరము ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ప్రపంచానికే ఒక కొత్త వరవడిని అహింస మార్గంతో ఏం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాది అని విడదీగుతున్న బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తి మా ఆర్యవైశ్యులో కులంలో పుట్టడం అనేది నిజంగా మేము గర్వించదగ్గ విషయం. ప్రతి ఆర్యవైశ్యుడు తల ఎత్తుకొని గాంధీ మహాత్ముని పుట్టిన కులంలో మేము పుట్టినామని చెప్పుకుంటున్నాం. అంటే కులాలకు మతాలను గురించి మాట్లాడదు, కానీ కులాలకు మతాలకు అతీతంగా ఆయన ఈ రోజు దేశం కోసం పాటుపడిన వ్యక్తి. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యంలోని పెద్దలు గాంధీ మహాత్ముని చూసి ఇంత పక్కపల్చగా ఉన్న వ్యక్తిని 2 కిలోల మాంసము 2 మీటర్ల తోలు ఉన్న నువ్వా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేది, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నువ్వు ఎల్లగొట్టగలవా, అంత దమ్ముందా నీకు అని చెప్పి అవహేళన చేస్తే వాళ్ళ యొక్క మెడలు వంచి బాబు మీ రాజ్యం మీరే ఏలుకోండి అని చెప్పి తీసుకుపోయి ఇచ్చిన మహోన్నత వ్యక్తి మన జయంతిని ఈ రోజు మనం జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. 1869లో అక్టోబర్ 2వ తారీఖున పుట్టడం అంటే ఈ రోజు 155 సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి మన భారత మాత ఒక ముద్దు బిడ్డనిచ్చిన రోజు ఈ రోజు. కాబట్టి కానీ ఈ రోజు ఈసారి బాగా ఆనందించాల్సిన విషయం ఏమంటే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి గాంధీ జయంతికి స్పందన బాగా వచ్చింది. మా జిల్లా అధ్యక్షుడు పవనాసి మహేష్ కూడా మంచి ఒక లీడ్ తీసుకున్నారు. మా సంఘాలు కూడా అన్ని డిఫరెంట్ గా వచ్చి ఆయన నివాళులు అర్పించే బదులు
అందరము ఒకసారి మూకుమ్మడిగా మనం గౌరవంగా గాంధీ మాతకు నివాళులు అర్పిస్తామని చెప్పి ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే అందరం కలిసిమెలిసి మనం నివాళులు అర్పించాలని చెప్పి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలి. ఎందుకంటే వాళ్ళు జీవితాలను అర్పించి ఈ రోజు మన కోసం ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. మనము దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. ఈ రోజు మనకు ముఖ్య విషయం అంటే గొప్ప మహనీయుడు, ఇద్దరు గొప్ప మహనీయులు పుట్టినదే భారతదేశం. మన మామూలు చిన్న విషయం కాదు. ఈ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదినం. అంటే ఈ రోజు వరకు లాల్ బహదూర్ శాస్త్రి అంతటి గొప్ప ప్రధానమంత్రి రాలేదు అని మనం గర్వపడుతున్నాం. అటువంటి సమయంలో ఇప్పుడు మనకు ఒక ఆశాకితంగా మోడీ గారు వచ్చారు. వీళ్ళ అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినానికి కూడా ఈ రోజు మనము శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. పూలమాల వేసి నివాళులు అర్పించాలిగా కోరుతున్నాను. ఇవాళ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.